ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వం అంటే ఈ రోజున కడప జిల్లా నుంచి మైదుకూరు నియోజకవర్గం నుంచి మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ ఆమె పాపం ఈ సభకి రావాలని ఆమె ఏర్పాట్లు చేసుకుంటుంటే ఆమెకి పోలీసులు వారి ఇంటికి వెళ్లి నోటీస్ ఇచ్చారు. పర్చూరులో జరిగే ఈ సభకి మీరు వెళ్ళకూడదు, వెళ్తే అరెస్ట్ చేస్తామని. ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడ ఉందా చెప్పండి? పూర్తి స్థాయిలో రైతుని వ్యతిరేకించే విధంగా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం నిస్సిగ్గుగా ఆయన ఇటువంటి కార్యక్రమాలు వారి ప్రభుత్వం తరఫున వాళ్ళ అధికారులు చేపట్టారంటే చాలా బాధ కలిగిస్తోంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆమె సొంత ఊరు పర్చూరుకి 6 కిలోమీటర్ల దూరంలో. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా, ఎందుకు ఇంత ధైర్యం మీరు కోల్పోతున్నారు? ఎందుకు ఈ అభద్రతా భావం మీలో? రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వేల మంది రైతుల్ని ఆదుకుంటుంటే పవన్ కళ్యాణ్ గారిని మీరు అభినందించాలి. దాన్ని కాస్త మీరు అవమానపరచడానికి ప్రభుత్వం ద్వారా మీరు ఈ కార్యక్రమం జరగకుండా మీరు చేస్తున్న కార్యక్రమాల్ని జనసేన పార్టీ బలంగా తిప్పికొడుతుంది. కడప జిల్లాలో తన పోలీసు శాఖని ఉపయోగించి జనసేన పార్టీకి సంబంధించిన మహిళలకు ఇట్లా నోటీస్ ఇవ్వడం ఎంత దుర్మార్గమైన పనో మీరందరూ అర్థం చేసుకోవాలి. ముమ్మాటికి ఖండిస్తున్నాం. ఇది చాలా తప్పు. ప్రభుత్వంలో అధికారులు కూడా మీరు గమనించాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్తాం మేము ఒక పిటిషన్ వేసి. మీ చేతుల్లో ప్రభుత్వం ఉంది కదా, మీరే ఈ 3000 మందిని పిలిపించుకుని మీ తాడేపల్లి ఇంట్లో వాళ్ళకి 7 లక్షల రూపాయలు అందించండి. మీరు నిజాయితీగా పరిపాలన అందిస్తుంటే, మీరు రైతులకి మీరు ధైర్యం నింపగలుగుతుంటే రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? ఎందుకు మీరు ఆత్మహత్య చేసుకున్న రైతులు మీరు ఆదుకోలేకపోతున్నారు? అంత దూరం నుంచి సొంత ఊరికి ప్రయాణం చేయడానికి ఒక మహిళా నాయకురాలు అక్కడి నుంచి వస్తుంటే ఈ విధంగా పోలీస్ శాఖ నుంచి ఆమెకి నోటీస్ ఇచ్చి రేపు అరెస్ట్ చేస్తామని చెప్తే ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడ చూసామా? దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు ఖచ్చితంగా వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొందరగా తిరిగి వెళ్ళిపోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన చాలా పొరపాటైనది అందరి మనసులో ఉన్న భావన. ఒక రాజకీయ పార్టీగా మాకు బాధ్యత ఉంది. మా కార్యక్రమాలు మీరు నిర్వహించకుండా మీరు అడ్డుపడడం అనేది సిగ్గుచేటు. ఈ లెటర్ విత్డ్రా చేసుకోవాలి. ఇటువంటి అధికారులు ఎవరైనా కూడా అతిగా స్పందిస్తే, అనవసరంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెడితే తప్పకుండా సోమవారం రోజు మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ మెన్షన్ చేసి మేము పిటిషన్ వేయబోతున్నాం.